2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది. మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు, మా ఇంటి ఆడబిడ్డ అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడదాం. ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు. కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం. ఆనాడు ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ప్రజలు ఆశీర్వదించారు, అవకాశం వచ్చింది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు. ఆ ఆదివాసీల యొక్క గిరిజన సోదరుల యొక్క లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. 2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు హెచ్ఆర్ మోహన్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి మేడారంకు మహర్దశ పట్టందా కాంగ్రెస్ ఆధ్వర్యంలో? సో మరొకసారి రామప్పను మోడల్గా తీసుకొని మరి మేడారంను కూడా రాతి కట్టడాలతో నిర్మించాలనే తెలంగాణ సీఎం రేవంత్ సంకల్పం నిజంగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది. అదే క్రమంలో సో దీనికి జాతీయ హోదా ఇవ్వాలి, తర్వాత జాతీయ పండగ గుర్తించాలి, కేంద్రం నిధులు ఇవ్వట్లేదు. సో వనదేవతల విషయంలో గతంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ మొత్తానికైతే ఎప్పుడైతే మరి టీపీసీసీ అధ్యక్షుడిగా పాదయాత్ర ప్రారంభించాడో 1 ఇయర్ లోపే మరి ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళడం కావచ్చు, తర్వాత మరి అక్కడ అభివృద్ధి చేయాలనుకోవడం కావచ్చు. సో మొత్తానికి ఈ అంశంలో ఏం చెప్తారు మోహన్ గారు? సార్, ఇది నేను ముఖ్యంగా మీ ఛానల్లో ఉన్నటువంటి విశ్లేషకులు సార్ కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ నేనేమంటున్నా సీనన్న, ఇది మంచి పరిణామం. నిజంగా కూడా మన తెలంగాణలో ఒక సంస్కృతి సంప్రదాయం ఒకటి డిఫరెంట్ కల్చర్ ఉంటుందన్న. మీరు భారతదేశానికి ప్లస్ మన రాష్ట్రానికి మీరు ఒక్కసారి వ్యత్యాసం చూసినట్టయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కల్చర్ అంతా డిఫరెంట్ ఉంటుంది. చాలా మందికి అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ప్రకృతిని పూజిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు బతుకమ్మ గంగమ్మ తల్లికి పూజ చేస్తాం. అట్లాగే మీరు చూసినట్టయితే ఎల్లమ్మ, పోచమ్మ, రేణుకెల్లమ్మ, మైసమ్మ, గండి మైసమ్మ, ఇప్పుడు వచ్చినటువంటి సమ్మక్క సారలక్కల జాతర అంటే ఎంతసేపు ప్రకృతిని గంగమ్మ తల్లిని లేకపోతే చెట్టును పుట్టను మొక్కే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అది నమ్మకం, మనిషి నమ్మకం మీదే జీవితాలు ఆధారపడి ఉంటాయి. అట్లాగే ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద జాతరగా గుర్తించబడ్డది ఈరోజు మేడారం జాతర. సీన నిజంగా కూడా మనిషికి ఒకసారి నమ్మకం వచ్చింది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ మనుషులు దానికి వదులుకోరు. అట్లాంటి గొప్ప జాతర జరుగుతున్నటువంటి అదృష్టవంతులుగా మనం తెలంగాణగా భావించాలి. ఇక రెండో అంశం, నిజంగా కూడా 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏనాడు కూడా ఈ మేడారం జాతర పట్ల కానీ సమ్మక్క సారక్క జాతర పట్ల కానీ ఏడాది కూడా మక్కువ చూపకపోగా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి. ఇక ప్రత్యేకంగా బీజేపీ గురించి మాట్లాడితే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు మనుస్మృతి మనువాదాన్ని రాముడిని తప్ప ఇంకా వేరే మొక్కుడు దేవుడే లేడన్నట్టుగా వాళ్ళ భావజాలాలు ఉంటాయి. ఏమంటే రాముడు దేవుడు నేను కాదనను, కానీ సంస్కృతిలో తెలంగాణలో అన్ని దేవతలను దేవుళ్లను మొక్కే సంస్కృతి సంప్రదాయం ఉంది.
ప్రత్యేకంగా ప్రకృతిని మొక్కే సాంప్రదాయం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరు ఏ ప్రాంతంకి సంస్కృతి సాంప్రదాయం మొక్కుబడి నమ్మకాలు ఉంటాయో వాళ్ళని గౌరవించాలి. ఈరోజు మన రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారండి. ఆ 2 కేంద్ర మంత్రులను కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నార్త్లో లేకపోతే బీజేపీ వాళ్ళని గెలిపేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను గెలిపిస్తే వాళ్ళు 2 కేంద్ర మంత్రులైనా. ఈరోజు 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ఒక్క పైసా తెలియని పరిస్థితి ఉన్నది. దేనికి మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు? ఒకటి కులం మతం తప్ప వాళ్ళు వేరే ప్రసక్తి అభివృద్ధి గురించే కానీ, వైద్యం గురించే కానీ, ఉపాధి గురించే కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళ స్పందన ఉండదు, మాట్లాడరు. ఇది దురదృష్టం. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ను మాట్లాడిన మాటలు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల దేవత కాదండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల నమ్మకమైన దేవతలు వాళ్ళని నమ్మి ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు చాలా సంతోషం. మరి మన దేవతల గురించి ముందుండి పనిచేస్తున్నారు. ఎంతసేపు సోకాళ్ళు హిందుత్వం ఎత్తుకొని మేము హిందుత్వం అనేది చెప్పుకుంటే సరిపోదండి, చేయాల పనులు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, ఇవాళ సమ్మక్క సారలక్కకు అన్నగారు డెఫినెట్గా ఒక ప్రామిస్ చేసినారు, దీన్ని ఒక గొప్పగా అభివృద్ధి చేస్తామని. ఇది చాలా సంతోషం, స్వాగతించాల్సిన అవసరం